మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా. ఎక్కడికి రావాలి? మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పూర్ణాలు వేయటానికి వెళ్తున్నావా? పునుగులు వేయటానికి, ముచ్చట్లు చెప్పడానికి వెళ్తున్నావా? ముళ్ళు వేయటానికి వెళ్తున్నావా? అరే ఎక్కడికి వెళ్తున్నావు? యేసయ్య ఏమంటున్నాడు? నీకెంతో భారం ఉంది. ఈ లోకమనే అలలు ఇదిగో నిన్ను కొట్టేస్తున్నాయి, నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి, నీకు సమాధానం లేకుండా చేస్తున్నాయి, నీకు సంతోషం లేకుండా చేస్తున్నాయి. ఇదిగో నువ్వు తీసుకొచ్చిన ప్రతి రూపాయి కూడాను వ్యర్థంగా ఖర్చు అయిపోయేటట్లుగా చేస్తా ఉన్నాయి. అప్పులు తీరట్లా, బాధలు ఎక్కువ అవుతున్నాయి. అలాంటి ఈ స్థితిలో ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలండి? యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెబుతున్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోయిచున్నా. ఒరే ఆ ఎద్దు మొహుడు ఎట్టకు మోయట్లేదురా, ఎంత నాకే వచ్చిందిరా. ఆడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? వాడంట. ఎవడాడు? 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం తాళి కట్టినాడు అంట. ఏంటంట? వాడు కొడుకునేమో అయ్యా రే, భర్తనేమో కొడుకునేమో అయ్యా రే. ఎక్కడికి రావాలండి? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తును. ఎలాంటి వాడంట ఆయన? విశ్రాంతిని కలుగజేసేవాడు, నెమ్మది ఇచ్చేవాడు. ఎలాంటి వాడైనా నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తును. నేను సాత్వికుడును, నీకులాగా కోపిష్టుని కాదు. నీ కోపం 100 సంవత్సరాలు ఉండనే. 100 సంవత్సరాల్లో నీ కోపం వల్ల నువ్వేం చేయలేవు. ఒకవేళ 100 సంవత్సరాల తర్వాత అబ్బాయి ఇప్పుడు కుదిరిందిరా అని ఒక సహోదరుడి నిమిత్తం జైలుకి వెళ్ళాడు. సరే, మొత్తం మీద ఈ జైల్లో దాదాపుగా ఒక 5 సంవత్సరాలు ఎంతో గడిపొచ్చాడు. వీడు వెళ్ళే ముందు వీడికి ఈ ఎవరి నిమిత్తమైతే జైలుకి వెళ్ళాడు వాడి మీద కోపం ఉంది. 5-6 సంవత్సరాల తర్వాత విడుదలై బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇప్పుడు వీడికున్న ఈ కోపం ఏం చేయాలి? ఇప్పుడు ఎవడైతే వీడిని జైలుకి పంపించాడో వాడిని చంపాలి. 5-6 సంవత్సరాల తర్వాత వీడు ఒక రోజున హోటల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడంట. వీడిని జైలుకి పంపించినాడు. టిఫిన్ చేస్తుంటే వీడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వీడు అక్కడ ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళే ముందు వీడు కత్తి తీసుకొని వెళ్ళాడు. 5-6 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళి వాడి మీద పడి కత్తి తీసుకొని చూడండి ఎక్కడ పడితే అక్కడ పొడి చేశాడండి. వీడు కోపం ఎప్పుడు తీరింది? ఒక 5-6 సంవత్సరాల తర్వాత అబ్బా అనుకున్నాడు. దేవుడు ఆయన కోపించాడంటే ఆయన కోపము క్షణికం మాత్రమే ఉంటుంది, ఒక్క క్షణమే ఉంటుంది. ఆ క్షణంలో ఏం జరిగిద్దో ఎవరికి అమాంతంగా వచ్చి పడిపోద్ది ఉగ్రత అంతే. ఆయన నీ పట్ల కోపం చూపించట్లా, ఆయన నీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. నువ్వు బైబిల్ చదివినా చదవకపోయినా, ప్రార్థనకు వచ్చినా రాకపోయినా ఎకనైనా ఇదిగో ఈ రోజన్నా తెలుసుకుంటాడులే అని
దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ పట్ల ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడంట? దీర్ఘశాంతం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తును, నేను సాత్వికుడను. ఆమేన్. అంతేకాదు ఇంకేమన్నాడు? నేను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా మాట మీకు భారంగా ఉండొచ్చు. నా ఒక్క నిమిషం అమ్మ. కాడి దేవుని మాట, దేవునికి స్తోత్రం. ఒక్కోసారి దేవుని మాట ఏంటి కొందరికి ఎట్లా ఉంటుందంటే చాలా భారంగా ఫీల్ అయిపోతారు. భారంగా ఫీల్ అయిపోయి ఏంటి చక్కగా నవ్వుతా ఉన్న మొహాలు చూడండి, ఇప్పుడు తుమ్మ మొద్దులో నుంచి తుమ్మ బంకకు వచ్చినట్టు వస్తుంది ఒక్కోసారి కొంతమందికి. యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఇది. ఆమేన్. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము, మీరు అలాగ అనుకోమాకండి. నేను మీకు ఏది చెప్పినా సరే మీ మేలు కొరకు అది భారమైంది కాదు. నేను ఏం చేసినా సరే అది మీకు ఇదిగో బాధ కలిగించేది కాదు. ఆమేన్.